ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యోం నమః. అందరికీ నమస్కారం అండి. కార్తీక మహాపురాణము 19వ రోజు పారాయణంలో ముందుగా నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు. ఓ మహాభూపాల, కార్తీక వ్రతస్థుడైన పురుషుడు పాటించవలసిన నియమాలను చెబుతాను విను. కార్తీక వ్రతస్థులకు నియమములు కూడా ఉన్నాయి తెలుసా? మాంసము, తేనె, రేగిపండ్లు, నల్ల ఆవాలు, ఉన్మాదకాలను భుజించకూడదు. పరాన్నభుక్తి, పరద్రోహం, దేశాటనలు త్యజించాలి. తీర్థయాత్రలు మాత్రమే చేయవచ్చును. దేవ, బ్రాహ్మ, గురు, రాజులను, స్త్రీలను, గోవ్రతస్థులను ఎప్పుడు కూడా దూషించకూడదు. అవిసే నూనెను, నువ్వుల నూనెను, విక్రయాన్నమును, నింద్య వ్యంజనయుక్త భోజనమును, దూషితాహారమును విసర్జించాలి. ప్రాణి సంబంధిత మాంస చూర్ణాలను, ఆమ్ల సంబంధిత ఎటువంటివి కూడా స్వీకరించకూడదు. మీకు ఇంకా మేక, గేదె, ఆవు వీటి పాలు తప్ప మరే ఇతర ప్రాణుల సంబంధించిన పాలను స్వీకరించకూడదు. బ్రాహ్మణులచే అమ్మబడే రసాలను, భూజాతాలను స్వీకరించవచ్చు. కానీ రాగి పాత్రలలో ఉంచిన పంచగవ్యం, చిన్న చిన్న గుంటలలో ఉండే కుళ్ళు దైవానికి నివేదించబడిన అన్నము, ఈ మూడు మాంసతుల్యగా చెప్పబడుతున్నాయి కనుక వాటిని మనం ఖచ్చితంగా విడిచిపెట్టాలి. బ్రహ్మచర్యాన్ని నేల మీదే పడుకుంటూ జాగ్రత్తగా పాటిస్తూ ఆకులోనే భోజనం చేయాలి. 4వ జామున భుజించడమే శ్రేష్టం. ఈ కార్తీక వ్రతస్థుడు ఒక్క నరక చతుర్దశి నాడు తప్ప తక్షణ దీక్షా దినాలలో తైలాభ్యాంగనం చేయకూడదు. విష్ణువ్రతం చేసేవారు వంకాయ, గుమ్మడికాయ, వాకుడుకాయ, పుచ్చకాయలను విసర్జించాలి. బహిష్టులతోనూ, మ్లేచ్చులతోనూ, వ్రతభ్రష్టులతోనూ, వేదాక్తోక్తులతోనూ సంభాషించకూడదు. అటువంటి వారి ఎంగిలి కానీ, కాకులు తాకిన ఆహారాన్ని కానీ ఎట్టి పరిస్థితులను తాకకూడదు. ఒక్కసారి వండి మరలా ఉడికించినది కానీ, మాడు పట్టిన అన్నాన్ని కానీ తినకూడదు. తన శక్తి కొలది విష్ణు ప్రీతికై ఏం కార్యక్రమాలు చేయాలో వాటిని చేయాలి. గుమ్మడి, వాకుడు, సురుగుడు, ముల్లంగి, మారేడు, ఉసిరిక, పుచ్చ, కొబ్బరికాయ, అనేప, చేదు పొట్ట, రేగు, వంకాయ, ఉల్లి వీటిని పాడ్యమి ఆదిగా విడిచిపెట్టాలి. కార్తీక మాసంలో కూడా ఉసిరికాయను తినకూడదు. ఇవేగాక ఇంకా కొన్నిటిని కూడా మనం విడిచిపెట్టాలి. వాటి గురించి కూడా చెప్తాను వినండి. అయితే ఈ కార్తీక వ్రతాన్ని యథావిధంగా ఆచరించే భక్తులను చూసి యమదూతలు సింహాన్ని చూసిన ఏనుగు వలె పారిపోతారు. 100 యజ్ఞాలు చేసిన వాడు కూడా స్వర్గాన్నే పొందుతున్నాడు. కానీ కార్తీక వ్రతస్థుడు మాత్రం వైకుంఠాన్ని పొందుతాడు. కాబట్టి యజ్ఞయాగాదులు మీరు గమనించండి. ఎన్ని యజ్ఞాలు చేసినా వాడు స్వర్గానికి వెళ్తాడేమో కానీ సాక్షాత్తు ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించేవాడు ఖచ్చితంగా శ్రీమన్నారాయణ నివసించే వైకుంఠానికి వెళ్తాడన్న దాంట్లో ఎటువంటి ఇది లేదు. కాబట్టి యజ్ఞయాగాదుల కన్నా కార్తీక వ్రతం గొప్పదని తెలుసుకోవాలి. ఓ రాజా, భూలోకంలో ఉన్న పుణ్యక్షేత్రాలన్నీ కూడా కార్తీక వ్రతస్థుని శరీరం అందే ఉంటాయి. మీరు గమనించారా? కార్తీక మాస వ్రతం ఎవరు చేస్తారో వాడి శరీరంలోనే ఈ భూమండలంలో ఉన్న అన్నీ కూడా, చూసారా ఎంత బాగా చెప్పారో? పుణ్యక్షేత్రాలన్నీ కూడా ఆయన శరీరంలో ఉంటాయి. ఎక్కడ పూజించబడుతుంటారో, విష్ణు వ్రత ఆచరణ పరులు ఎక్కడ పూజించబడతారో అక్కడ నుంచి గ్రహ భూత పిశాచ గుణాలు పలాయన మంత్రాన్ని పాటిస్తాం. మనం ఎక్కడైతే విష్ణుమూర్తిని ఆరాధన చేస్తామో అటు గృహంలో కానీ
ఆ వ్యక్తులకు కానీ ఆ సన్నిహితులకు కానీ ఈ భూత ప్రేత పిశాచ గ్రహ పీడలు ఎటువంటివి ఉండవు, ఖచ్చితంగా పారిపోతాయి. యథావిధిగా కార్తీక వ్రతం చేసి వారి పుణ్యాన్ని చెప్పడం చతుర్ముఖుడైన బ్రహ్మకు కూడా సాధ్యం కాదు. అయితే ఈ కార్తీక వ్రతాన్ని విడవకుండా ఆచరించేవాడు తీర్థయాత్రలు చేయవలసిన అవసరమే లేదు. ఎవరైతే ఈ కార్తీక వ్రతాన్ని నిత్యం చేస్తుంటారో వాళ్ళు తమ జీవితకాలంలో ఎటువంటి పుణ్యక్షేత్రాలకు కానీ తీర్థయాత్రలు కానీ చేయని అవసరం లేదు అని చెప్తున్నారు. అయితే అంతటి మహిమాన్వితమైనది ఈ కార్తీక వ్రతము. అయితే ఇంకొక విషయం సంగ్రహంగా చెప్తాను, వినండి. విష్ణు ప్రీతి కోసం, వ్రత సాఫల్యత కోసము కార్తీక శుద్ధ చతుర్దశి నాడు వ్రతస్థుడు ఉద్యాపనం చేయాలి. తులసిని స్థాపించి దాని చుట్టూ తోరణాలు గలది, 4 ద్వారాల కలది, పుష్ప వింజామరలచే అలంకరింపబడిందైన శుభప్రదమైన మండపాన్ని ఏర్పాటు చేయాలి. 4 ద్వారాల వద్ద సుశీల, పుణ్యశీల, జయ, విజయులనే 4 ద్వారపాలకను మట్టితో ఏర్పరిచి వారిని ప్రత్యేకంగా పూజించాలి. తులసి మొదట్లో 4 రంగులు గల ముగ్గులతో, వాకిట్లో 4 రంగుల ముగ్గులతో సర్వోతోభద్రం అనే అలంకరణ చేయాలి. దానిపై పంచరంత సమన్వితము నారికేల సంయుక్తమైన కలశమును ప్రతిష్ఠించి శంఖ చక్ర గదా పద్మధారి పీతాంబరుడు లక్ష్మీ సమేతుడైన నారాయణుని పూజించాలి. ఇంద్రాది దేవతలను ఆయా మండపాలలో అర్పిస్తూ శ్రీ మహావిష్ణువు ద్వాదశి రోజున నిద్రలేచి త్రయోదశి నాడు దేవతలకు దర్శనమిచ్చి చతుర్దశి నాడు పూజనీయుడై ఉంటాడు కనుక మానవుడు ఆ రోజున నిర్మల చిత్తుడై ఉపవాసముండి విష్ణు పూజని విధంగా ఆచరించాలి. గురువు ఆజ్ఞ ప్రకారం శ్రీహరిని సువర్ణ రూపమందు ఆవాహన చేసి షోడోపచారాలతో పూజించి పంచభక్ష భోజ్యాలను నివేదించాలి. గీతవాద్యాది మంగళధ్వనులతో ఆ రాత్రి నుండి సేవించుచు మరునాడు ప్రాతకాల కృత్యాలు నెరవేర్చుకొని నిత్యక్రియలను ఆచరించాలి. పిదప నిష్కల్మశాంతరంగుడై హోమం చేసి బ్రాహ్మణ సమారాధన చేసి యథాశక్తి దక్షిణలు ఇవ్వాలి. ఈ విధంగా వైకుంఠ చతుర్దశి నాడు ఉపవసించిన వాడు, విష్ణు పూజ చేసిన వాడు తప్పక వైకుంఠాన్ని పొందుతున్నాడు. ఓ బ్రాహ్మణులారా, మీరు సంతోషించడం చేత నేను విష్ణు అనుగ్రహమును పొందునుగాక. ఈ వ్రతాచరణ వల్ల గత 7 జన్మలలోని నా పాపములు నశించునుగాక, నా కోరికలు తీరునుగాక, గోత్రవృత్తి స్థిరముగాక అని బ్రాహ్మణులకు క్షమాపణ కోరుకోవాలి. వారు చేస్తా తదాస్తు అని దీవింపబడి దేవతోద్వాసనలు చెప్పి బంగారపు కొమ్ములతో అలంకరింపబడిన గోవును గురువుగారికి దానం ఇవ్వాలి. అటు తర్వాత సజ్జనులతో కూడిన వాడై భోజనాదులను పూర్తి చేసుకోవాలి. ఇది కార్తీక మహాపురాణంలో 19వ రోజు పారాయణం సమాప్తము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు.